టిఫిన్ చేద్దాం కానీ 5 రూపాయలు పెట్టి 10 రూపాయలు పెట్టి పేపర్ కొనుక్కున్నాం. ఒక సంతమావ లాంటి పత్రిక, ఒక చంద్ర లాంటి పత్రిక, ఒక విపుల లాంటి పత్రిక మూతపడి. ఎందుకు మూతపడి? అవి ఒక వెలుగు వెలిగినటువంటి మరి జనం లేదా అద్భుతంగా లక్షల కోట్ల మంది ఉన్నారు, మరి చదువుకోవడం లేదా లక్షల కోట్ల మంది ఉన్నారు. కానీ సాహిత్యాన్ని చదవడం లేదు. సాహిత్యం అంటే అది వేస్ట్ అని. ఇలా మనం కూడా పిల్లలు మన ఇంట్లో చూడండి, ఒక పుస్తకం ఉంటుందా? ఉండదు. మన పిల్లలకు మనం ఏం చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారు. మనం ఎట్లా దాన్ని ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. మనము మన కష్టాన్ని తెలియకుండా, పిల్లలకు కష్టాన్ని తెలియకుండా పెంచండి, కానీ మీరు పడే కష్టాన్ని తెలియకుండా మాత్రం పెంచండి. మనం ఏదో అప్పులు చేసి సార్కు పిల్లలకి తెలియకుండా అప్పులు చేసి డబ్బులు చేసి కారు కొని డామికాలు మనకి ఏమున్నది అదుతుంది ఎప్పుడు కూడా పిల్లలు మభ్య పెట్టి బతికించదు. వాడికి వాస్తవాలు చెప్పాలి. మనకు అప్పిది ఉందిరా, నేను ఇంత కష్టపడుతున్నారా, నేను ఈ విధంగా ఉన్నారా, మనకు బతికిదిరా అని చెబుతూ వాడిని కష్టపడకుండా పెంచండి. కానీ మనం ఇప్పుడు పిల్లల్ని కోళ్ళ ఫారాల్లో కోళ్ళలా తయారు చేసినాం. వాడికి ఏంటంటే ఇలా పాలు పాకెట్ల నుంచే వస్తాయి, రైస్ బ్యాగ్ నుంచే వస్తుంది, కోడిగుడ్డు కూడా ఏడికెళ్తుందో తెలియదు. అసలు ముందు పెట్టాలి ఎట్లుంటే అన్న విషయం కూడా తెలియదు. ముందు అంటే ఏంది, పెట్టాలంటే ఏంది కూడా విషయం తెలియదు. వాడు నేను కార్పొరేట్ స్కూల్ పోయినప్పుడు అడిగి సార్ కోడిగుడ్లు ఏజెంట్ కాదు సార్ అంత అంటే వాడు వచ్చినటువంటి సమాజం, వాడు నచ్చించినటువంటి దారిద్దాం. ఏది బెడి దిగితే బడి దిగితే బెడి, మరి అట్లే నుంచి ఒక యంత్రం లాగా తయారు చేసి సాహిత్యానికి దూరం చేస్తున్నాం. కాబట్టి ఇన్ని నేరాలు ఇలా జరిగినాయి. ఇలా వైరాగ్యం ప్రభాకర్ గారు తీసుకొచ్చినటువంటి మరణం బలమైన లేదా అంటే మరణమే మనకి ఎందుకు బలం అవుతుంది? చాలా కారణాలు. అంటే మనం ఏమైనా ఇది అంతే భాగంగా చాలా మంది ఇప్పుడు చూడండి, మీరు ఈ సమాజంలో ఇంత డెవలప్మెంట్, ఇంత అభివృద్ధి, ఇంత ఆర్థిక వసతులు ఇవన్నీ ఉన్నాయని అనుకున్నాం. ఈ సమాజంలో ఎవడన్నా మీటర్ కనుక్కొని వీడు సాలనుకుంటా బతకాలనుకుంటా అనే ఒక మీటర్ కనుక్కుంటే 190 మంది సాలని సమస్యలు ఉంటుంది. ఆఫీసులో సమస్యలు, ఇంట్లో సమస్యలు, ఒక నేరపూరితమైనటువంటి సమాజం ఎలా ఈ వాతావరణంలో ఇంకా నేరాలు జరిగేటటువంటి క్రమంలో ఇలా సమాజం ముందుకు పోతుంది. దాన్ని ఏ విధంగా చూద్దాము అనేది మనం ఏ విధంగా అడుగుతాం అనేది మనం చేయాల్సినటువంటి పని. దానికి కేవలం మంచి సాహిత్యాన్ని చదివించడమే. మంచి సాహిత్యం అనేది ఇప్పుడు మనకు తెలుసు, ఒక సాహిత్యం చదివిన వాళ్ళు వేరే, వాళ్ళ దృష్టికోణం వేరేగా ఉంటుంది. సాహిత్యాన్ని చదివిన వాళ్ళు సాహిత్యం చదివితే ఇలా సంతలో ఒక జోల పట్టి పసి గొంతు మోగుతుంటే నువ్వు అది గాయము అన్నావు, నేనది గేయము అన్నాను. అంటే ఇలా ఒక పిల్లవాడు ఒక బస్ స్టాండ్ లో అద్భుతమైన పాట పాడి అడుక్కుంటుంటే ఒకడు ఏమనుకుంటాడు, అబ్బా ఎంత చక్కగా పాడుతున్నాయా పిల్లవాడని వాళ్ళు ఉంటారు, పరవశించిపోతాడు. కానీ ఇంకొకటి బాధపడతాడు. ఎందుకు అంటే ఏది రాని బాల్యం, ఇంత గొప్ప గాయకుడు బాల్యం ఇలా గాయాల పాలయ్యి, ఇలా బస్టాండ్ల పాలైంది, ఏంది సమాజం. ఇలా మేము పిల్లల్ని ఒకసారి సత్య హరిశ్చంద్ర సినిమా చూపించిన పిల్లల్ని, అంటే పిల్లల్లో ఎట్లా పరిణామక్రమం వస్తుంది చూడండి. సత్య హరిశ్చంద్ర సినిమా చూపించినాక సమీక్ష వేయడం, అరే వీడియో చూసినప్పుడు మంచిగా చూసేది, కొంచెం ఏ విషయం కూడా అబ్బా ఎంత పని అయిపోయా సార్, రాజు పిల్లలు ఇంకా ఇన్ని బాధలు ఇట్లుంటుందా, ఇటువంటి కథ ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఎప్పుడు చూపించబోతుంది అది మంచిగా పిల్లలు బుద్ధికి వచ్చేలా అనుకొని ఇక సమీక్ష పెట్టినాం. అది బిడ్డ ఏమైపోయింది అంటే 10 రోజులు చేసి ఏమన్నా సార్ మంచిగా ఎప్పుడైనా అబద్ధం ఆడదు సార్, ఇలా ఎన్ని కష్టాలు వచ్చినా సార్ అబద్ధం ఆడదు సార్. అదే పిల్లలు బాగా రెండో పిల్లలు చేసి ఏమనిపించిందా నీకంటే ఏముండదు సార్, అబద్ధం ఆడితే పిల్లలు పోతుంది, పిల్లలు రాజ్యం పోతుంది, ఇది ఉండదు, బాగుండదు, ఎందుకు 2 అవధలు ఆడితే అయిపోతుంది అని ఉంటాయి కదా. మనం ఇదే నేర్చుకున్నాం సార్. అంటే చూసే కోణం ఎలా వాళ్ళని మనం ఎట్లా చూస్తాము. ఒక సమస్య అంటే సాహిత్యము చదివిన వాడు వేరుగా చూస్తాడు, సాహిత్యం చదవని వాడు వేరుగా చూస్తాడు. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, అద్భుతమైన డైలాగ్. తన పుట్టుక ఒకడు అనుకుంటాడట, నువ్వు ఎట్లా పుట్టినావు ఒకడు అనుకుంటాడట, మా అమ్మ 10 నిమిషాలు సుఖపడితే పుట్టినాను ఒకడు అనుకుంటాడు. కాదు, మా అమ్మ 9 మాసాలు మోసి పురుటి నొప్పులు తీస్తే పుట్టినా అని ఇంకోడు అనుకుంటాడు. పురిటి నొప్పులు తీస్తే పుట్టినా అని ఇంకోడు. అంటే వారి పుట్టుకలో పడక సుఖం చూసిన వాడు పశువులు, వాడి పుట్టుకలో పడక సుఖం చూసిన వాడు పశువులు, పురిటి నొప్పులు చూసిన వాడు మనిషి అవుతాడు.
కాబట్టి మనం ఎప్పుడు మనిషిగా మారుతాము అంటే మన దృష్టికోణం ఎప్పుడు మారుతుంది అంటే సాహిత్యం చదివినప్పుడు, మంచి సాహిత్యం చదివినప్పుడు మాత్రమే దృష్టికోణం మారుతుంది. చూసే సమాజము నేరపూరితమైన మన ఆత్మ హెచ్చరిస్తుంది. సాహిత్యం చదివడానికి ఇంకొక ఆత్మ ఉంటుంది లోపల, అది ఎప్పటికీ హెచ్చరిస్తుంది. తప్పరా ఇది తప్పరా ఇది తప్పరా అని హెచ్చరిస్తుంది. కాబట్టి మనం ఇలాంటి పుస్తకాలు చదివేలా ఈ అపరాధ పరిశోధనాత్మకమైనటువంటి నవలలు కానీ కథలు కానీ సమాజానికి చాలా అవసరము. ఎందుకు అవసరం అంటే నేరం ఎట్లా జరుగుతుంది అని. పిల్లలు ఒకసారి నేను ఎక్స్కర్షన్ తీసుకుపోయినా, మా పిల్లలు ఎక్స్కర్షన్ తీసుకుపోయినప్పుడు ఇక పిల్లలు ఎట్లుంటారు పాపం, మా పల్లెటూరు నుంచి వచ్చి ఈ కరీంనగర్ తీసుకొచ్చినప్పుడు పచ్చడి గడ్డి శీతలు గీతలు అన్ని పక్షులు ఎవరితో గమ్మత్ అనిపించింది. చిన్న చిన్న పిల్లలు ఎప్పుడు ఎంతసేపు వాడు ఇంకా ఎండిపోయిన చేనులు, ఎండిపోయిన వాగులు, ఎండిపోయిన బాయిలు, బోర్లు ఇవి చూసుకోవడం మంచిగా అనిపించి జోరు దాకా ఎక్కువడం. బోర్డు ఏం చేసిందంటే ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ఏ నాకు రోజు అనిపించింది పోరాడు ఎప్పటికైనా ఇది ఏడుపుడు ఏడిపోయినా ఇది ఏడుపుకోవడం ఇదే పాడైంది. ఎందుకు ఏడుతున్నావా? మిగతా వాళ్ళందరినీ అడిగితే మంచిగా సార్ శిల్కలు ఎగురుతున్నాయి, నాకు కథలు రాయాలనిపించే ఓడు, శిల్కలు నాకు ఈ పాటలు రాయాలనిపిస్తున్నారు ఓడు అద్భుతంగా. వీని మాత్రం మరి నీకేంద్రా ఏముందిరా ఊకెడుతున్నావు అంటే, సార్ మా పర్యాలకు వచ్చింది సార్ అన్నది. ఏమో పరిపాలన ఎడిపోతుంది కొద్దిగా వాకి ఇంకొస్తుంది వీడు ఏడు అదే పోతుంది కాదు సార్, ఇక మంచిగా గడ్డి ఉంది కదా పచ్చి గడ్డి చూసినప్పుడు బర్రె ఆకలి గుర్తొచ్చింది చూడు, వాడు మనిషి, వాడు సాహిత్యం చదువుతాడు. అంటే మనిషి తడి అట్లా ఉంటుంది, సాహిత్యం చదివిన వాడి తడి ఆ విధంగా ఉంటుంది. అట్లా ఈ కథలు ఇలా సమాజానికి ఎరువు లాంటివి. ఎందుకంటే ఇలా ఇలాంటి కథలు మామూలు కథలు జీవితాన్ని చిత్రించేటటువంటి అద్భుతమైన సాహిత్యం వచ్చింది, కవిత్వం వచ్చింది. తర్వాత వ్యాపారాత్మకమైనటువంటి గొప్ప సాహిత్యం వచ్చింది, మనుషుల్ని ఖరాబు చేస్తుంది. ఎందుకంటే మనం కథలు చెట్లు పెంచు అంటే మస్తు చెట్లు పెంచినట్టు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రోత్సాహకంగా 10 చెట్లు పెట్టడం, 10 రూపాయలు, 20 చెట్లు పెట్టడం, 20 రూపాయలు, 30 చెట్లు పెట్టడం, 30 రూపాయలు, 1,00,000 చెట్లు పెట్టినట. 1,00,000 చెట్లు పెడితే ఆయన తీసుకుపోయి జైలు చేశాడు. వాడు గొప్ప పెట్టినాడు. సుష్మా ప్రభుత్వం ఎంత మోసం చేసింది, పైసలు కావాలి జైల్లో పెట్టింది అన్నాడు. తింటే మన చోట్ల విలేకరు అడిగాడు, బాబు మరి ఏం చెట్లు పెట్టినా, నేను గంజాయి చెట్లు పెట్టాను. అట్లాగే కథలలో కూడా సాహిత్యంలో కూడా నువ్వు మంచి సాహిత్యం రాయకుండా పర్వాలేదు, సమాజం ఏమి అది కాదు అసలు వెళ్ళిపోతుంది రాష్ట్రంలో మాత్రం. కానీ చెడ్డ కథలు మాత్రం రాయద్దు. చెడ్డ కథలు సమాజానికి వ్యాపారాత్మకమైనటువంటి కథలు సమాజాన్ని చాలా కలుషితం చేస్తాయి. కానీ ఇలాంటి కదా ప్రభాకర్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే సరే ఇది విత్తనం వేసిన వాడు నిద్రపోతాడు, కానీ విత్తనం నిద్రపోతుంది. ఏ చిన్న వాన కొట్టినా మొలికేది, పువ్వులు అవుతుంది, కాయలు కాస్తుంది. మళ్ళీ అది 1,00,000 చెట్లకు కావాల్సిన విత్తనాలు ఇస్తుంది భూమి మీద తీసుకుపోతుంది. ఇలా పుస్తకం చేసి మీరు మర్చిపోవచ్చు, కథలు రాసి వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ పుస్తకం మర్చిపోదు. అది ఎప్పుడో ఎవరినో ఎక్కడనో తొలుస్తానే ఉంటది, ఎవరి చేతుల్లో ఎక్కడనో తిరుగుతానే ఉంటది, ఎవరి మైండ్లోనో ఎక్కడనో ఆ కథలు ఆలోచనలను పెంచుతానే ఉంటాయి. కాబట్టి అలా ఇలాంటి కథలు కావాలి. ఎందుకంటే ఒక క్లేవర్నెస్, ఇలా మ్యాథ్స్ స్టూడెంట్ చూడండి చాలా క్లేవర్ ఉంటారు, లెక్కలు బాగా వచ్చి మంచి క్లేవర్ ఉంటారు. ఎందుకంటే మనకి వ్యూహం తెలుసు, ఎండింగ్ తెలుసు, స్టార్టింగ్ తెలుసు. ఇట్లాగే ఈ సాహిత్యం రాసిన వాళ్ళకి కథ యొక్క నిర్మాణ పద్ధతులు తెలుసు, అట్లాగే సమాజంలో ఉండేటటువంటి లొసుగులు తెలుసు. వాటిని చెప్తారు, వాటిని రాస్తారు. రాయడం మూలాన ఏం జరుగుతుంది అంటే అది చదివిన వాళ్ళు ఇలాంటి మోసాలు కూడా జరుగుతాయా, ఇలాంటి మోసాలు జరగడం కూడా మనం కూడా జాగ్రత్త తీసుకోవాలి అని జాగ్రత్త పడతాం. అంటే ఒక మంచి సమాజాన్ని ఇలా కాకి కథ మనం చెప్పుకుంటాం. కాకి మొదటి తరం కాకి ఏం చేసింది, నక్క కింద ఉన్నది, కాకి పైన ఉంది. ఈ నక్క ఏం చేసింది, మంచి పాట పాడవాడని అమాయకమైనటువంటి కాకి ఏం చేసింది, పాట పాడతాం. ఆ కాకి ఈ కథను తన బిడ్డకి చెప్పింది, అరే కింద నక్కలు ఉంటాయి బిడ్డ, ఇలా పాట పాడమంటారు, మనం పాడద్దు,
అని చెప్పి వరకు రెండో తరంలో కాకి ఏం చేసిందంటే మళ్ళా మాంసం ముక్క తింటుంది, కింద నక్క పిల్లి ఉన్నది. దాన్ని వాళ్ళ అబ్బాయి చెప్పింది, అరే కాకులు పిచ్చోళ్ళు పిచ్చిదారి జనం మాట్లాడమని పడితే ఆయన ముక్క కింద పడుతుంది పోవాలి కింద అంటుంది, ఓ కాకి నువ్వు అద్భుతంగా ఒక చక్కటి పాట పాడమని వాళ్ళ అమ్మ చెప్పింది. అది వచ్చి కాకి ఏం చేసిందంటే ముక్కలు తీసి తాను కింద పెట్టి అట్లా పాట పాడడం నక్క చాలా తెలియదు, ఏదో పాట మంచిగా వాడుతుంది, డ్యాన్స్ మంచి చేస్తూ వాడుతున్నాను వాళ్ళ అమ్మ చెప్పలేదు, డ్యాన్స్ ఆయన ముక్క కింద పడుతుంది. ఇది వాళ్ళ బిడ్డకి చెప్పింది, వాళ్ళే పాట కూడా డ్యాన్స్ బిడ్డ డ్యాన్స్ కూడా వేయాలి అని చెప్పింది. చెప్పేవారు మూడో తరంలో మళ్ళీ కాకేం చేసింది, సేమ్ సిచ్యువేషన్, చెట్టు మీద కాకేది చెట్టు కింద నాకు కాకి అద్భుతంగా రాగలవు నువ్వు అనగానే కాళ్ళ కింద పెట్టుకుంది. నాకు తెలుసు మావ చెప్పింది కాకి నువ్వు అద్భుతంగా డ్యాన్స్ చేయగలవు అంటే అది కూడా అనుకుంటుంది, ఇది మావ చెప్పింది అని నోట్లో పెట్టుకొని మళ్ళీ డ్యాన్స్ చేసి. కానీ నక్క చాలా తెలియదు కదా, ఏమైందంటే నువ్వు పాట పాడుకుంటే డ్యాన్స్ చేస్తే అప్పుడు అనుకుంటుంది ఆయన పాపం పాట పాడుకుంటే నాలుగో తరంలో ఈ మోసం చెప్పింది కాకి ఇట్లా బిడ్డ చెప్పగానే సేమ్ సిచ్యువేషన్ కాకి నీవుంది, నోట్ల ముక్కుంది, కింద నక్కుంది. నక్కన్నది అద్భుతంగా వాడగలవు నువ్వు అన్నది, కాలు కింద పెట్టుకుంది. నాకు తెలిసినే నీ కథ అనుకొని అద్భుతంగా డ్యాన్స్ చేయగలవు నువ్వు అన్నది. నీ నా సంగతి నీకు తెలిసినే నోట్లు పెట్టుకుని డ్యాన్స్ చేసి కాదు పాట పాడుతూ అద్భుతంగా డ్యాన్స్ చేయగలవు నువ్వు అన్నది. అనే కాకి పోయిన సంవత్సరం ఇంటే జరిగింది అనుకొని ఒక్కొక్క ఆగు బిడ్డ 2 నిమిషాలు ఆగుని మొత్తం తిని ఈ డ్యాన్స్ అంటే ఆ మెలకువలు. ఇలాంటి కథలు నేర పరిశోధనలో అపరాధ పరిశోధనలో జరిగేటటువంటి మెలకువలు చెప్తాయి. ఆ మెలకువలు సమాజాన్ని నిర్మించడానికి, కొత్త ఎత్తుగడలు వేయడానికి, కొత్త పాచికలు వేయడానికి, మోసం ఎట్లా జరుగుతుందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి అపరాధ పరిశోధన నవలలు, డిటెక్టివ్ నవలలు ఒకప్పుడు సాహిత్యంలో ఒక ఏరినే మధుబాబు డిటెక్టివ్ నవలలు, కొమ్మూరు వేణుగోపాలరావు డిటెక్టివ్ నవలలు అవి చదివిన తర్వాత మనకు విచక్షణ పెరుగుతుంది, మనకు ఒక జ్ఞానం పెరుగుతుంది, ఒక లాజిక్ పెరుగుతుంది, ఒక తార్కికం పెరుగుతుంది. ఎట్లా ఏంటి ఇవి మనిషిలో పెంపొందించడానికి ఏవి పనిచేయవు, కేవలం సాహిత్యం మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా మన తరం యువతరాలు ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళు మార్గదర్శకంగా ఉంటారు, పిల్లలతో అద్భుతమైన సాహిత్యాన్ని చదివించాలి. తర్వాత అయ్యా ఎవరి పిల్లలకు వాళ్ళే బాధ్యులు. మీరు మీ పిల్లలను గొప్పవాళ్ళుగా తయారు చేయాలి అనుకుంటే తప్పకుండా మీరు సాహిత్యాన్ని చదివించాలి. సాహిత్యం ఒక్కటే మీ పిల్లలను రక్షిస్తుంది. కాబట్టి ఆ సాహిత్యం ద్వారా నువ్వు చదువురాని టీవీ కూడా అసలు వాళ్ళు టీవీ. కాబట్టి మనం చేసేది వాళ్ళు చెప్పారు, మనము చదవాలి, వాళ్ళతో చదివించాలి. ఇలాంటి సాహిత్యాన్ని చదివించాలని మిమ్మల్ని కోరుకుంటూ, తర్వాత ఒక మంచి ప్రయత్నం ఇది, కరీంనగర్ నుంచి జరుగుతున్నటువంటి ప్రయత్నం ఇది. నిజంగా కథల పోటీ పెడితే మామూలుగా పెడతారు, ఇటువంటి పెడతారు. ఇది మొదటిసారి మానవీయ కథలు, అద్భుతమైన కథలు, లేకపోతే పెద్ద కథలు, చిన్న కథలు అని ఇట్లా జరుగుతాయి. కానీ అపరాధ పరిశోధన కథలు అని అందులో ఇవి ఉండాలి అని పెట్టి ఒక 70 కథలు రాయడం అంటే సమాజం ఎంత పదనతో ఉంది, ఎంత తడితో ఉంది అనేది తెలుస్తుంది. ఒక 80 ఏళ్ళ వయసు ఉన్నటువంటి అమ్మ కథ రాసింది అంటే ఆమె ఏదో టైంపాస్ రాయలేదు. ఈ కథతో ఈ సమాజం చదివి ఏమన్నా 4 పిల్లలు మార్పులో ఏమో లేదు, ఎప్పుడూ ఆమె గాయపడి ఉండి, దెబ్బతిని ఉండి, తన అనుభవాన్ని కథకురాలు చెప్పి ఇట్లా జరగద్దు అని చెప్పడానికైనా అవి రాసి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మనం సాహిత్యాన్ని చదివి, సాహిత్యాన్ని ఆదరించి, సాహిత్యాన్ని చదివించి, పిల్లలతో మనం సాహిత్య చర్చలు చేసి సాహిత్యాన్ని సమాజ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని, సమాజ హితం కోరేదే సాహిత్యం. కాబట్టి మనం కూడా సాహిత్యంలో హితం కోరాలి. కానీ ఇప్పుడు మనం సాహిత్యాన్ని హత్య చేస్తున్నాం, అట్లా చేయకూడదని చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్న ప్రభాకర్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా అద్భుతమైన పాట మహేంద్ర. మనిషికి బట్టకి ఉండేటటువంటి సంబంధం
మనిషి బట్ట 7 మూలలు ఉంటుంది, మనిషి 7 చక్రాలు ఉంటాయి. బట్ట లోపల బొమ్మలు ఉంటాయి, మనిషి లోపల 7 చక్రాలలో ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ఆది ఉంది. బట్టలో అడ్డం పొడు పడుగు రేఖలు ఉంటాయి, మనిషి లోపల అడ్డం పొడు నరాలు ఉంటాయి. బట్టకు రంధ్రం ఉంటుంది, మనిషికి రంధ్రం ఉంటుంది. అట్లా బట్టకు మనిషికి ఉన్నటువంటి ఒక అవినావ తాత్విక సంబంధాన్ని తెలియజేసినటువంటి ఒక గొప్ప పాట. ఆ పాటను పాడినటువంటి అన్న వాళ్ళసారి మాకు షూటింగ్ గుర్తు చేశారు. థ్యాంక్ యూ. ఓపిక విన్నందుకు థ్యాంక్ యూ.